హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్ వాలా. మీరు చూస్తున్నారు కోడి విత్ జగదీష్. ఈరోజు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు మన ఫ్రెండ్ చెప్పాడు కదా ఇందాక ప్యాటర్న్స్ నేను ప్రింట్ చేస్తానని. అది చూడండి. ఇలాగే ఏంటంటే మీరు ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అనేది పెట్టి ప్యాటర్న్స్ ఇలా స్టార్ చెప్పి ఇలా మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకుంటే అవుట్పుట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఏంటంటే మీరు ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ పెట్టి కొటేషన్స్ పెట్టి మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి, అది మీకు అవుట్పుట్లో సేమ్ అలా వచ్చేస్తుంది. ఇది ఒక వే, ఇది బాగా ఈజీ వే. అంటే మీరు ప్యాటర్న్స్ని ఇది కాదు, ఇది నాట్ గుడ్ వే. నేను లూప్స్ యూజ్ చేసి చెప్తాను, మీకు ఫ్యూచర్లో కూడా బాగా యూజ్ అవుద్ది. ఒకసారి చూద్దాం పదండి అవి. ఫస్ట్ నేను ఏంటంటే ఇన్ ఏ అని తీసుకుంటున్నాను. ఏంటంటే ప్రింట్ఎఫ్లో పొజిషన్ పెట్టి ఎంటర్ది ప్రింట్ఎఫ్లో ఏంటంటే ఎంటర్ది ఏ వాల్యూ అని చెప్పి సంథింగ్ అలా ఇద్దాం. అలా ఇచ్చిన తర్వాత ఏంటంటే కింద స్కాన్అప్ తీసుకుని ఇక్కడ ఇది డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ కాబట్టి %d తీసుకుని కామా %, ఏకి రన్ టైంలో వాల్యూ ఇచ్చి తర్వాత ఏంటంటే ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి ఫర్ లూప్లో ఇక్కడ ఏంటంటే ఇంట్ i0 తీసుకుని i less than a, అంటే నేను ఏకి వాల్యూ ఎక్కడ వరకు ఇచ్చానో అక్కడ వరకు ప్రింట్ ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నా, ఎందుకంటే దానివల్ల స్టెప్ బై స్టెప్ టాప్ టు బాటమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. దానికోసం ఇది ప్రింట్ ఎఫ్. దీనిలో మనకి ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ ఏ వాల్యూ అడిగింది, ఏ వాల్యూ 10 ఇస్తున్నా. ఇదిగో చూడండి, ఏంటంటే ఇది టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి ప్రింట్ అవుతాయి. ఈ ఫర్ లూప్ యూస్ చేసుకునే ప్యాటర్న్స్. ఇందులో కొంచెం డెప్త్ ఎలా ఉంటే సింపుల్గా నీకు పిరమిడ్ ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను నాకు. దానికి ఏంటంటే i=1 తీసుకున్నా. దాని కండిషన్ ఏంటంటే <5 వరకు, అంటే 1 2 3 4 వరకు ఇక్కడ నెంబర్ ఇచ్చా. ఇంకో ఫర్ లూప్ తీసుకుంటా. సో చూడండి, ఫర్ ఇంట్ ఇది డేటా టైప్ డిక్లేర్ చేసి పైన డిక్లేర్ చేయలేదు కాబట్టి j=1 కామా j less than i కామా j plus. ఇక్కడ మీకు ఈ సెకండ్ ఫర్ లూప్లో j less than i ఎందుకు తీసుకున్నానో తెలిస్తే మీకు ప్యాటర్న్స్ మ్యాక్సిమం వచ్చేసినట్టే. ప్రింట్ఎఫ్లో స్టార్ స్లాష్ ప్రింట్ఎఫ్ ఫ్యాషన్. ఇక్కడ మిస్టేక్ చేసా, ఫ్లాషన్ అక్కడ ఒకటి ఫ్లాషన్. సో చూద్దాం, ఇది చేసేసి ప్రింట్ అయింది.
చిన్నగా ప్రింట్ అయింది. 10 ఇచ్చా. ఇదిగోండి. దీన్ని ఒక్కసారి ప్రింట్ అయిన తర్వాత మనకు నచ్చినట్టు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను పైన ప్రింట్ఎఫ్లో స్టార్ ఇచ్చాను కదా, దాని పక్కన స్లాష్ అని ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే ఒక స్టార్ ప్రింట్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ లైన్ అని అర్థం. ఆ ప్రింట్ఎఫ్లో ఉన్న స్టార్ ప్రింట్ అయిన తర్వాత వేరే స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్లో వెళ్ళిపోద్ది. కానీ ఏంటంటే ఇక్కడ ఈ సెకండ్ ఫర్ లూప్ తర్వాత, అంటే ఆ ఫస్ట్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత లూప్ అనేది ఈ సెకండ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందంటే, సెకండ్ ఫర్ లూప్ మీనింగ్ లెఫ్ట్ టు రైట్. ఈ కండిషన్ ఎక్కడ వరకు ఫాల్సో లెఫ్ట్ టు రైట్ అక్కడ వరకు కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఇటరేట్ అయ్యి దాని తర్వాత కిందకు వచ్చి ఇక్కడ స్లాష్ ఉంది. ఫస్ట్ ఫర్ లూప్ సింగిల్ స్టార్ ప్రింట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ పైన నేను ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ అని తీసుకున్నా. ఇనీషియల్గా ఫస్ట్ ఇంటూ ఐ వాల్యూ 1 ఇక్కడ. దీని కండిషన్ ఏంటంటే లెస్ దెన్ 10 వరకు ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ నేను ఏంటంటే సెకండ్ ఫర్ లూప్లో జే ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నా, జే లెస్ దెన్ ఐ అని తీసుకున్నా. జే ప్లస్ ప్లస్ అంటే జేని ఇంక్రిమెంట్ చేశాను. ఇక్కడ జే లెస్ దెన్ ఐ తీసుకున్నాను, జే లెస్ దెన్ ఐ. ఐ అంటే ఐ వాల్యూ 1 అంటే జే లెస్ దెన్ 1, జే వాల్యూ 1, జే కండిషన్ జే లెస్ దెన్ 1. 1 నుంచి 1 వరకు అంటే 1 టైమే ఇటరేట్ అయ్యిద్ది. మనకి ఫస్ట్ ఫర్ లూప్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ అనేది ప్రింట్ అవుతాయి. అంటే మీరు ఎలా దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలంటే రోస్ కింద ఇమాజిన్ చేసుకోవాలి ఫస్ట్ ఫర్ లూప్ని. సెకండ్ ఫర్ లూప్ని ఏంటంటే కాలమ్స్, అంటే లెఫ్ట్ టు రైట్. సెకండ్ ఫర్ లూప్ చేసి దాని వర్క్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ దాని పని. ఫస్ట్ ఫర్ లూప్ చేసే పని ఏంటంటే టాప్ టు బాటమ్. ఈ లాజిక్ మీకు అర్థమైంది అంటే అసలు మీరు ఫర్ లూప్స్తో అద్భుతాలు సృష్టించవచ్చు నిజంగా. ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ ఫర్ లూప్లో ఐ వాల్యూ 1 అని తీసుకున్నా, అంటే సెకండ్ ఫర్ లూప్లో ఐ వాల్యూ ఏంటంటే ఫస్ట్ టైము 1 అంటే 1 టైమే లెఫ్ట్ టు రైట్. సెకండ్ ఫర్ లూప్ వర్క్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్. ఇది కూడా ఎలా చేస్తుందంటే లెఫ్ట్ టు రైట్ ప్రింట్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఒక్కటే ఉంది. ఎందుకంటే దీని కండిషన్ కూడా 1 టైమే కాబట్టి ఒక స్టారే ప్రింట్ చేసింది. నెక్స్ట్ టైం ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్. ఫస్ట్ ఇక్కడ ఐ వాల్యూ 1, తర్వాత ఐ వాల్యూ 2. అంటే ఇక్కడ సెకండ్ ఫర్ లూప్లో జే ఈజ్ ఈక్వల్స్ టు 1, జే లెస్ దెన్ 2. 2 అంటే జే ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, 1 దగ్గర నుంచి కండిషన్ ఎక్కడ వరకు ఫాల్స్ అవుతుందంటే 2 వరకు. లెస్ దెన్ 2 అంటే 1 టైం ఇటరేట్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఐ ప్లస్ ప్లస్ అయ్యి ఐ వాల్యూ మళ్ళీ సార్ 3 అవుద్ది. లెస్ దెన్ 3 అంటే 1, 2. ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఏంటంటే ఐ వాల్యూ ఫస్ట్ 1, తర్వాత 2. ఐ వాల్యూ ఉండగా ఇంక్రిమెంట్ అవుతుంది. సెకండ్ ఫర్ లూప్లో దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే ఇది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అనేది 1 స్టార్ ప్రింట్ అయింది, తర్వాత 2, తర్వాత 3. ఇక్కడ ఈ కండిషన్ ఐ ఇది కూడా ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల లెఫ్ట్ టు రైట్ మనం ఇచ్చిన స్టార్స్ కూడా ఇంక్రిమెంట్ అవుతాయి. ఇక్కడ కింద స్లాష్ అని ఎందుకు ఇచ్చాను అంటే ఇలా లెఫ్ట్ టు రైట్ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు అది ప్రింట్ అయిన తర్వాత ఈ ఫర్ లూప్ సెకండ్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్లాష్ అని రావడం వల్ల ఈ సింగిల్ స్టారో దాని తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేద్ది, డబల్ స్టారో నెక్స్ట్ లైన్కి వచ్చేది, త్రిబుల్ స్టారో నెక్స్ట్ లైన్కి వచ్చేది. అలాగా నేను ఇది కనుక ఇవ్వలేదంటే మొత్తం అన్నీ పెంట పక్కన ప్రింట్ అయితే తర్వాత కూడా చూద్దాం. ఇదిగోండి ఎలా జరిగింది అంతే ఫ్రెండ్స్ ప్యాటర్న్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఓ ఇద్దరికి షేర్ చేయండి.